ఇప్పుడు మనం జూబ్లీ హిల్స్ నియోజకవర్గం దిక్కు రౌండ్ వేద్దాం రారుల్లా. ఆడ ఎలక్షన్లు ఉన్నాయి కదా, 11వ తారీఖు నాడే కదా ఓట్లు. నన్ను అడిగితే అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని తేలిపోయిందిల్లా. మాగంటి సుంతమ్మను పెద్ద మెజారిటీతో గెలుస్తుంది, ఇది పక్కా. ప్రచారంలో కూడా బీఆర్ఎస్ఏ ముంగట్టున్నది. మరి ఈ పార్టీ వాళ్ళు చేస్తలేరా అంటే చేస్తాన్లు. వాళ్ళను జనం ఎట్లా అరుచుకుంటుర్రో కూడా మీరు చూడాలి. మరి అట్లట్లా లీడర్ల దిక్కే పోదాం కానీ నిజం చెప్తున్నా, జూబ్లీ హిల్స్ లల్లా అంతా గులాబీ జాతర నేనొల్లా. 11వ తారీఖు నాడే ఓట్లు కదా, ఇక 14వ తారీఖు నాడు జాతీయ పార్టీలకు కండ్లు బయలు అమ్ముడు ఖాయమన్నట్టే కొడుతున్నది. ఈ నియోజకవర్గంలో ఏ డివిజన్ కు పో, ఏ బస్తీకి పో, ఎవరిని మెసిలి అందరిది ఒకటే మాట, ఇటాప కేసీఆర్ సారే మాకు కావాలి, సునీతమ్మనే గెలిపించుకుంటామని చెప్తున్నారు. ఇక ప్రచారంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ముంగట్టున్నది. జనాలు సుంతమ్మను సొంత ఆడపడుచు లెక్క దగ్గరికి తీసుకొని ఆమెకి మతిస్తురు. ఏడికి పోయినా జేజేలు కొడుతురు. ఇక శుక్రవారం సంది మన రామన్న రంగంలోకి దిగుతుండో. జూబ్లీస్ నియోజకవర్గం అంతా రోడ్ షోలు, సభలు, మీటింగులు ఉంటాయి. సరే బీఆర్ఎస్ ప్రచారాన్ని చూస్తున్నారు గానీ మరి షేయి పార్టీ వాళ్ళ ప్రచారం చేస్తలేరా, వాళ్ళు ఓట్లు అడుగుతలేరా అని మీకు అనుమానం కొట్టచ్చు. బరాబరే, వాళ్ళు కూడా ప్రచారం చేస్తాండు, ఇంటింటికి పోతుర్రు. కానీ జనం ఎట్లా అడుచుకుంటుర్రో చూడాలి మీరు. అగో మంత్రి జూపెల్లి సారు ఈ పెద్దవకాడికి పోయి కాంగ్రెస్ ను గెలిపియూరి అని చెప్పిండోళ్ళ ఖతమిగా అవ్వ సురుకు పెట్టిందో మరి ఈ నూరి మీరే. నాకు ఏమే ఓర్కలేదు, చాలు నేను ఎట్లా అడిగినా నాకు అంతే మేమేం అడగలేదు. ఇవాళ ఇచ్చిన వాగ్దానం మాట మళ్ళీ ఓట్లు గెలిచినాక రారు, వాగ్దానం చెయ్యి. నేను ఒక ముచ్చట అడుగుతున్నా, కరెంటు ఫ్రీ అన్నోళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎందుకు బిల్లులు వేస్తుంది? అబ్బర బిడ్డ పాపం జూపల్లి సార్ చూడు ముఖం ఎట్లా మార్చుకున్నాడో. ఆమె అడిగిన ఒక్కదానికన్నా సార్ కాడ జవాబు లేకపాయ్. గ్యాస్ 500 అంటిది, ఆ గ్యాస్ మొత్తేటువా 4000 పెన్షన్ అంటిది. ఆ పెన్షన్ ఎవరు మింగుతురు? కరెంట్ అంటిది తాపకోసారి ఎందుకు పోతున్నది? ఇగో గిట్లనే గట్టిగా నిలదీసింది ఈ పెద్దవ్వ. సారేమో చెప్పబోతుండు గాని ఈ అవ్వ మరి అమాయకురాలు కాదు కదా, కండ్ల కరనే కనబట్టే చేయి పాటి పారనే ఎట్టున్నదో, అందుకే కడిగి పడేసింది. ఇక సారేమో సప్పుడేక అడికెళ్ళి మాయమైపోయిండు. ఇక ఇంకో దిక్కు చేయి పట్టోళ్ళు ఏడ కనబడితే ఆడ జనాలు నిలదీస్తూనే ఉన్నారు. ఈ రేవంత్ సీఎం అయిన కాంచెల్లి హైదరాబాద్ ఆగమైంది. బస్తీలకు బుల్డోజర్లు వచ్చినాయి, గరీబోళ్ళు రోడ్డు మీద పడ్డరు. మళ్ళా ఓట్లేసి మళ్ళా మోసపోనే పోమని వాళ్ళను గెలుపుతుర్రు.